ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ పే స్లిప్‌లను అధికారిక వెబ్‌సైట్ నిధి యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. ఇక పే స్లిప్ డౌన్‌లోడ్ ప్రక్రియ చూస్తున్నట్లయితే సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయవచ్చు. లాగిన్ తర్వాత ఓటీపీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది. డౌన్‌లోడ్ చేసిన పే స్లిప్‌లలో మీరు రికవరీలు, ఇంక్రిమెంట్లు, ఇతర వేతన వివరాలు స్పష్టంగా చూడవచ్చు. అలాగే నిధి యాప్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థాయిలో ఉన్నాయి. కొన్నింటి బిల్లులు ఇంకా ఆర్‌బీఐ క్లియరెన్స్ కోసం ప్రాసెస్ అవుతున్నాయి. ఇక బిల్లుల వివరాలను తెలుసుకోవడం ఎలా? మొదటగా సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా బిల్ నంబర్ ఆధారంగా వెబ్‌సైట్ ద్వారా వివరాలు పొందవచ్చండి. బిల్లులు క్లియరెన్స్ స్టేటస్, వెయిటింగ్ లేదా ఫండ్ అలాట్‌మెంట్ స్థాయిలో ఉందా అనే వివరాలు చూడవచ్చు. ఇక డిపార్ట్‌మెంట్ వారీగా వివరాలు కనుక చూస్తున్నట్లయితే ఇప్పటివరకు విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్సెస్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయండి. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పే స్లిప్స్ కూడా ప్రాసెస్‌లో ఉన్నాయి. పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఇక 1వ తేదీన జీతాలు జమ అయ్యే ట్రెజరీల లిస్టు వారీగా చూస్తున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, హీరమండలం, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం. ఇక విశాఖపట్నం జిల్లా కనుక చూస్తున్నట్లయితే అనకాపల్లి, భీమినిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోట ఊరట్ల, మూడుగుల. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ట్రెజరీల వారీగా లిస్టు కనుక చూస్తున్నట్లయితే భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకోల్, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు. అలాగే ఇక కృష్ణా జిల్లా కనుక చూసినట్లయితే విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, మైలూరు, పామూరు, మొబ్బ, బంటుమిల్లి, కంచికచెర్ల. అలాగే ఇక గుంటూరు జిల్లా ట్రెజరీల లిస్టు వారీగా చూస్తున్నట్లయితే తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెన్నపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలుకలూరిపేట, దగ్గిరాల, నాగారం, పెదకూరుపేట, రాజాపాలెం, గుంటూరు. అలాగే ఇక అనంతపురం జిల్లా ట్రెజరీల లిస్టు వారీగా చూస్తున్నట్లయితే ధర్మవరం, పెనుకొండ, అనానాథపూర్, గూటి, గొంతకల్, హిందూపూర్, కాదేరి, కళ్యాణ్దుర్గ్, కబందుల్, కనికల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ముదిగుబ్బ. ఇక చిత్తూరు జిల్లా ట్రెజరీల వారీగా లిస్టు కనుక చూస్తున్నట్లయితే మదనపల్లి, చిత్తూరు, బంగారుపాలెం, చంద్రగిరి. అలాగే ఇక విజయనగరం జిల్లా ట్రెజరీల వారీగా లిస్టు చూస్తున్నట్లయితే బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపం, నిలుమర్ల, తెర్లం వద్ద బాడింగి. అలాగే ఇక తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే అలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రోజోల్, అడ్డతీగల, మమ్మడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు. అలాగే ఇక నవంబర్ నెల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీలు 4 విడతలుగా ప్రారంభమైనట్లు సమాచారం. జీతాల్లో లేదా పెన్షన్లలో ట్యాక్స్ కటింగ్ జరుగుతుందా అన్నది స్పష్టంగా మీరు పరిశీలించుకోవాలండి. జీతాలు లేదా పెన్షన్లు ఆర్బీఐ బ్యాచ్ నెంబర్ల ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. పేమెంట్ స్టేటస్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లు తమ సిస్టమ్ నెంబర్ ద్వారా అన్ని వివరాలను పొందవచ్చు. అలాగే ఇక ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మీ పే స్లిప్లలో బిల్ నెంబర్ కూడా ఉంటుంది. ఈ బిల్ నెంబర్ను ఉపయోగించి మీ బిల్లు యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. చాలా బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అలాగే కొన్ని ఇప్పటికీ ఆమోదించబడ్డాయి.